ప్రేక్షక మహేశ్వరులందరికీ నమస్కారం. భోగి, సంక్రాంతి, కనుమ మేము ఏ విధంగా జరుపుకున్నాం అనేదాన్ని మీరు ఇప్పుడు వీడియోలు తెలుసుకుపోతారు. ముందు భోగి, సంక్రాంతి ఎట్లా జరుపుకున్నామో చూసేద్దాం. మీరు కూడా ఏదో మాట్లాడమన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాను. మాట్లాడు ఏదో మాట్లాడు. మామూలుగా రోడ్డు మీద ఉండాల్సిన మొక్కలు ఆటోలో ఉండడానికి గల కారణం ఏది తెలుసా? వాన పడతా ఉన్నది, కనబడుతుంది వాన, దండ కనబడుతుంది వీడియోలా. వాన పడతానే ఉండదు. వాన దేవుడికి, అగ్ని దేవుడికి గొడవలు అయినట్టుండయి. అందుకని ఈరోజు ఎవరు భోగి ముట్టికూడదు అనేసి వాన పడతానే ఉంది కరెక్ట్గా. కాబట్టి ఆటోల నుంచి ఇప్పుడే తీసి ఇప్పుడే వెలిగిస్తాం అనమాట. తడవలేదు మన మొక్కలు, బాగా బాగా మనతాయి. మొక్కలు ఎన్ని గంటలకు తెచ్చినావా? ప్రస్తుతం తెచ్చినావు 3:30కే తెచ్చినావు. మళ్ళీ తెచ్చుకున్నా భోగి పండుగ, మళ్ళీ తెచ్చుకున్నా భోగి పండుగ రోజు తెచ్చుకున్న మరిగా అయిపోయింది. భోగి పండుగ 3:30కి పోయి తెచ్చినావు. పద్ధతి ప్రకారం మీద సరే ఇంకా రాలే, నిద్రపోతున్నట్టున్నాడు. వచ్చిందే మీరు అడగండి ఎందుకు లేట్ అయింది. See this guy, my dad. రా, ఏం కనపడలేదురా. వాన భోగి పండుగ రోజు ఏంది వాన పడేది? వానకి భయపడి పెట్రోల్ తెచ్చి మంటిస్తున్నాం. ఈ వానలో పెట్రోల్ పోసి ఎట్లానా పెద్ద పులి నిలబడుకుని పడుకున్నద్దుడు. మనకేం లేదు, వేసినారంటే వచ్చి చలిగా అందుకుంటా ఉన్నాడు అన్న. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏమంటే పుచ్చుకొని వేస్తున్నావు. ముందు సంవత్సర కాలం మొక్కలంటే ఇప్పుడు వస్తున్నాయా? పోయిన సంవత్సరం ఎత్తి పెట్టుకుని 2 మిగిలింది. బా పెద్ద మండ వేస్తున్నాడు. మా అన్న కష్టపడి పెద్ద మొక్క ఒకటి తెచ్చినాడు. ఆ అబ్బాయి వేసాడు బా. వానలో సైతం రెమ్యునరేషన్ ఎక్కిస్తానే కలికి మన కోసం వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్లు తీపి బా చేతు ఎటు చూడండి. ఏసా రెడీ కానీ కొట్టు 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 కొట్టు. ఇంత మంచి మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చిన తర్వాత డ్యాన్స్ మాస్టర్ లేకపోతే బాగుండదు. రెడీ బా సభకి రెడీ చిటికలే. ఎందుకు వచ్చినాడు ఆయన? ఆయన అగ్నిదేవుడు, మన వానదేవుడు. చెప్ప నీ బాధ చెప్పు. ఈ విధంగా నన్ను ఆడిపిస్తే ఏమే మండి ప్రజలు ఎవరికి మొత్తం వేళ ముంచెత్తేస్తాం. సమాప్తం. ఏడుస్తున్నావా? పొక్క ఏడుస్తున్నది. లేపే పొగ పక్కన కానీ ఈ మరుగుడు ఏడుతున్నా వీడియో నాకే మారలేదు, నాకే ఏడిపోతే మరుగుదా ఏడుస్తాను మాట్లాడు. సరే బా రెమ్యూనరేషన్ ఎంత కావాలి బా? మీకు ఎంత కావాలా రెమ్యూనరేషన్? అటంటే అన్నాడు. డబ్బులు మేళం కొట్టిదానికి ఎంత కావాలి? ఇది టక్కని చెప్పాలా, లేట్ చేయకూడదు. నీకు వచ్చి ఏం 100 రూపాయలు కావాలంట. నీకెంత కావాలి పాప? జూమ్ వేసుకో, వాయిస్ కొంచెం లోకి వస్తుంది. ఎంత కావాలా? 20 అంత బాగా అది సోలో చెప్పేసిందా? 20 రూపీస్ అలా అడిసాక నీ గూడు చెదిరింది. ఈయనకి ఏదైనా ఒక రెయిన్ కోట్ ఒకటి తీసేసాలి మొత్తం తెచ్చిపోయినా. నీకెంత కావాలి సార్? అంత ఇంగ్లీష్ మీడియం పిల్లకాయలంట. నీకు 200
చూసుకోమాట ఇదంతా ఈ గౌతమ్ 100 వాడు తెలుగు మీడియం మన బ్యాచ్ అన్నా నువ్వు మావోనివే అన్నా నువ్వు మావోనివే బాబు నేను చెప్పింది చెప్పండి ముక్క కాలిపోతున్నది కానీ మంచి అమ్మ ముట్టిస్తావు నువ్వా ఎందుకు మీద మరి ముట్టించుకుంటున్నావా ఇంట్లో ఏం పెట్టేదానికంట ఇంజనీరింగ్ ఫ్యాక్టరీలో పెడతాను అనుకున్నా అన్ని దీపాలు ఎదిగిస్తాను పెట్టేది కదా మా అమ్మ ఇది కొంచెం సరిగ్గా చెప్తా మనకు అర్థం కదలే దాచిపెట్టి ఇంట్లో భోగిలో నీళ్ళు గుడి పెట్టాను చాలా కాగతరాయి ఇంకా తలస్నానం చేయాల్సిందే వాయిచో స్నానాలు కంప్లీట్ సాల్వా ఆపే నిన్న మళ్ళా ఎవరు నువ్వా ఏ పేరు నీ పేరా అంతే ఆయన సిగ్గుచ్చేసింది బా చెప్పా మన సబ్స్క్రైబర్కి భోగి శుభాకాంక్షలు చెప్పు హండ్రెడ్ పర్వతాచారు కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు చెప్పేసింది బా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈయన అదికిచ్చును అడుమని పెట్టును పల్లెలు భోగి పండుగ రోజు అమ్మవారికి అంబలి నైవేద్యంగా పెట్టి అందరూ ఆరగిస్తారు. ఇంకా నీళ్ళు కలిపితే ఎట్రా ఇంకా తెచ్చారు కదా అసలు ఒకప్పుడు ఇదే విధంగా చేతుల్లో తాగాలనేదే ఆనవాయితీ. ఆ తర్వాత ప్లాస్టిక్ గ్లాసులు వచ్చేసినాయి. సంక్రాంతి వచ్చేసింది బా. ఎంతవరకు చూసినట్టు మీరు భోగే, ఇదంతా సంక్రాంతి. నోస్ట్కాయ ఒకటే నాకు లేదు కదా మచ్చా, కనబడుతుంది లేదు మా దీంట్లో ఓసి డబ్బులు ఇది కనపడుతుంది నిజంగా ఒకేసారి ఏడుకొని సాగుకే నామం పెట్టిన మరొకదు బా. దేనికి ఏడుస్తున్నట్టు ప్రేమతో కాదు, ఆస్తి సంపాదించి పెట్టలేదని ఏడుస్తున్నాడు. అప్పుడు ఎంత ఎకరా తక్కువ రేటు కదా, అప్పుడు కొనలేదనేసి బాధపడుతున్నాడు. ఏంటి దక్షిణ రాత్రి కల్లోకి వస్తుందావా తెలుసు కదా, ఇచ్చారు పెట్టి అట్టిపండు. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ఈ డ్రెస్ ఎవరికి చెందుతుందని. ఇప్పుడు మీరే ఆయన చెప్పాలి. ముందు మా నాయన ఉంటాడు, లాస్ట్లో వాళ్ళ అమ్మ పుట్టింది అనమాట. ఇద్దరికి అవతాత ఈలే కాబట్టి ఈ డ్రెస్ ఎవరికి చెందుతుంది? చిన్న పిల్ల కొడుకు కాబట్టి చిన్నోడికి చెందుతుంది అంతలే. నీకేమవుతారు అయితే వాళ్ళిద్దరు మచ్చా? అయ్యో ఏమవుతారు వాళ్ళు? ఒరే జేజ్ అవ్వా, జేజ్ తాత రెడీ. ఇప్పుడు ఏం చేద్దామంటే అధ్యక్ష లేడీ గెటప్ వేస్తారు కాబట్టి శారీ ఒకటి చేద్దాం, పంచడాలు మనం ఎత్తుకేద్దాం. రా నీకేం కావాలి? దగ్గర దగ్గర నీకేం కావాలరా? నీకేం కావాలి బా? కూర్చో కూర్చో. ఇద్దరు బిజినెస్ మ్యాన్లు, కాబోయే బిజినెస్ మ్యాన్లు, అంబానీ అదానీ. ఇప్పుడు చెయ్యి చెయ్యాలా, డాన్స్ చెయ్యాలా తరా పుష్ప జయ కాలు పైకితో పుష్ప జై చెప్తా. పుష్ప 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 కానీ డాన్స్ చెయ్యి, పాడరా నువ్వా? పుష్పరాజ్. జోకులు పక్కన పెడితే సంక్రాంతి రోజు
పెద్దలకి బట్టలు పెడతారనమాట అవతది కాబట్టి మనం ఇంత దూరం రావడానికి కారణం వీలే కాబట్టి వీళ్ళ ఆశీర్వాదం మనకు ఉండాలని బట్టలు పెడుతున్నాం. మా ఎవ ఎంతమంది తెలిసినా ఏంది మంచిదే వాళ్ళకి ఏమి ఇది అందుకని వాళ్ళకి నచ్చదు. కొండలో దాచిపెట్టి వాడిని కొండ మరి చేసింది. నాకైతే కుళ్ళిపోయేది కూడా ఇది. వాడికి ఏమి ఇదో ఇది మనం వచ్చినాం అనుకో మగ్గిపోయింది గిక్కిపోయింది ఉంటే మాకు కొడుతుంది, ఫ్రెష్గా ఉండేది మన కూడా కొడుతుంది. అర్జుడు ఎవరికి దండం బా? సూర్య భగవాన్ సూర్య భగవాన్ దండం పెట్టు ఇప్పటిదాకా మీరు భోగి సంక్రాంతి రోజు మేము చేసుకుని వేడుకుని కళ్ళారు చూసి మనసారా ఆనందించారు. అట్టే కను పండుగ కూడా దీంట్లో యాడ్ చేద్దాం అనుకుని ఈ వీడియోలో దగ్గర 20 నిమిషాలు అయిపోతున్నది వీడియో. ఎడిటింగ్ కూడా కష్టం ఉండదు కాబట్టి దాన్ని పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాం. కాబట్టి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేసి నెక్స్ట్ వీడియో కోసం నోట్ నిలబడతా ఉండదు, ఎదురు చూస్తూ ఉంటారు, నాశిస్తాను.